ద గాడ్ ఆఫ్ సాల్వేషన్. సాల్వేషన్ అంటే ఏంటి? రక్షణ, అంటే రక్షించే దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినడలా ఎలాగు తప్పించుకొందుము? ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ రక్షణను గట్టిగా పట్టుకోమంటున్నాడు. ఎందుకని? కొంచెం జాగ్రత్తగా ఉండమంటున్నాడు. లెట్స్ ఈవెన్ సీ ఫ్రమ్ వర్స్ 1. మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండేవాళ్ళని. దేవుడు ఏదైనా ఒకటి ఇచ్చినప్పుడు దాన్ని ఎత్తుకెళ్ళిపోవడానికి శత్రువు ఉంటాడు. చూడండి, విత్తువాడు ఉపమానం ఉంది. విత్తుకుంటా పోతున్నప్పుడు మనకి అనేక స్థాయిలో శత్రువు దాడి చేయడం మనం చూసాం. అవి ఎప్పుడైతే త్రోవ పక్కన పడ్డాయో వాటిని ఎత్తుకెళ్ళిపోవడానికి పక్షులు ఉన్నాయి. తర్వాత ఒకవేళ భూమి సరిగ్గా లేకపోతే రాతి నేలు ఉంటే ఎండిపోవడానికి, ఒకవేళ ఎదుగుతున్నప్పుడు మరి ముళ్ళ పొదలు గుచ్చ పొదలు అణిచివేయడానికి రకరకాల స్థాయిలో శత్రువు దీన్ని ఆపుదామని చూస్తూ ఉంటాడనమాట. రక్షింపబడుట అనేది ఒక గొప్ప విషయమే, కానీ రక్షింపబడుట ఎంత గొప్ప విషయమో ఆ రక్షణను అంతము వరకు కొనసాగించడం దానికంటే గొప్ప విషయం. ఒకసారి రక్షింపబడిన తర్వాత అందరూ ఏమంటారు? మీరు రక్షింపడ్డారా? బాప్తిజం తీసుకున్నారా? పేరు మార్చారా? రైట్. సో మీరు గుడికి వెళ్తున్నారా? ఓకే, రైట్, గుడ్ అంటారు. అయితే దాన్ని కొనసాగించడము కొంచెము కష్టముతో కూడినది, కానీ అసాధ్యమైనది అయితే కాదు. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఒకవేళ ఈ సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు, అంటే ఈ లెక్కన మనం కూడా చూసాం ప్రకటనలో. ఒక్కసారి యేసుని నమ్మిన తర్వాత ఏం జరుగుతుందంటే బైబిల్లో ఏమన్నది? ఎవరైనా నోటితో ఒప్పుకొని యేసు దేవుడని ఒప్పుకుంటే వారు రక్షింపబడతారు. చాలా సింపుల్. దాన్ని దేవుడు చాలా మరి కొత్త నిబంధనలో చిన్నగా చేసేసాడు. కానీ నువ్వు గనక చిన్న పని చేస్తే వెంటనే ఏం జరుగుతుందో తెలుసా? నీ పాపాలన్నీ క్షమించబడిపోతాయి. కేవలము పాపాలు క్షమించబడమే కాదు, ఇదిగో నూతన సృష్టి చేయబడ్డావు. నువ్వు ఒక కొత్త సృష్టి అనమాట. మనుషులు ఇంకా నీ గతాన్ని నీ పరిస్థితులను చూస్తూ ఉంటారు, కానీ నువ్వు ఒక నూతన సృష్టి. దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీర్చేశాడు. ఆయన నిన్ను పరిశుద్ధుడిగా చూస్తున్నాడు. దేవుని యొక్క కుమారుడగుటకు నీకేమివ్వబడ్డది? అధికారం ఇవ్వబడ్డది. యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. అయితే అవేమీ ఒక్కొక్కసారి వెంటనే కనపడవు. ఎందుకంటే ఇంకా ఆ పాప బంధకాలు శాపాలు అన్నీ ఉంటాయి. కానీ నువ్వు పుట్టిన మరి ఒక పసిబాలుడు గనక ఎదగాల్సిన అవసరం ఉంటుంది. దేవునికి తెలుసు గనక దాన్ని ఎలా నడిపించి అలాగని పర్ఫెక్ట్ అయిపోవు. మరి వృద్ధాప్యం వరకు కూడా కొన్ని బలహీనతలు మరి నిన్ను వెంటాడుతూ ఉంటాయి, నువ్వు జయించకపోతే దాన్ని. సో అది మాత్రమే కాదు, నీ పేరు ఎక్కడ రాయబడుతుంది? వెంటనే ఎప్పుడైతే రక్షణ. ఎందుకంటే ఇది క్రియలతో వచ్చింది కాదు, ఉచితముగా ఇవ్వబడింది అనమాట. జీవ గ్రంథంలో నీ పేరు రాయబడుతుందంట. మరి రాయబడ్డమే కాదు, అక్కడ నీకు ఒక కిరీటము సిద్ధపరచబడుతుందంట. నిత్యత్వం ఆయనతో పాటు ఆయన రాజ్యములో అక్కడ ఉండేటువంటి సింహాసనాలు ఆయన లాంటి సింహాసనాలు. నేను జయించి నా తండ్రితో కూర్చుండని ప్రకారము జయించు అని నాతో కూడా తండ్రి సింహాసనం. అంటే అదే స్థాయి కుర్చీలో నిన్ను కూడా కూర్చోబెట్టడానికి ఆయన ఎలాగున్నాడు? సిద్ధముగా ఉన్నాడు. ఇస్ ఇట్ షాకింగ్? అండర్స్టాండ్ దిస్. యూ కాంట్ ఈవెన్ డైజెస్ట్ దిస్. దాన్ని కనీసము జీర్ణించుకోలేము. మనం అనుకోవచ్చు అంత అర్హత నాకుందా అంటే, అందుకే నేను ఎవరిని ఇచ్చానో తెలుసా? నా సొంత కుమారుడిని ఇచ్చాను అంటున్నాడు. మామూలుగా సింహాసనం మీద కూర్చుంటున్న వారంటే మనకి ఎవరు గుర్తొస్తారు? తండ్రి, ద ఫాదర్, ద సుప్రీం కమాండర్. ఆయన కుడి పక్కన ఎవరు కూర్చున్నారు? ఇప్పుడు అదే సింహాసన స్థాయిలో ఎవరిని కూర్చోబెడతాడంట? జయించేవారు. అంటే ఈ లెక్కన మనం చూస్తే రక్షణ అనేది చాలా గొప్పది. దిస్ ఇస్ సో బిగ్ అండ్ సో పవర్ఫుల్. కొన్ని తెలుసుకోవడానికి టైం పడుతుంది, మనకు అన్నీ తెలీదు. అసలు ఇంకా చూడాలంటే మరి యోహాను భక్తుడు చాలా మట్టుకు చూసి ఎలాగుంటుంది అని మనకి బయలుపరిచాడు. మరి సంఘానికి ఇచ్చినటువంటి కృప కూడా చాలా విస్తారమైందంట. అది ఆశ్చర్యపోతాం, అంత కృప కూడా ఇస్తాడు. అది ఒక భక్తి గల క్రైస్తవుడు కూడా దాన్ని ఆ కృపను జీర్ణించుకోవడము కష్టం. ఒక సంఘము, 2 సంఘాలు ఉంటాయి. అందులో 2 సంఘాలు మరి యెజబేలుతో పొరపాటు చేస్తూ ఉంటాయి. అక్కడ ఒక మాట అంటాడు, నువ్వు యెజబేలుతో అర్పించబడినది తినుచు మరి దానితో పాపము చేస్తూ ఉన్నావు అని ఓ పక్కన పొగిడి ఓ పక్కన పాపాన్ని ఎత్తి చూపించి, నేను ఇంకా నిన్ను పట్టుకునే ఉన్నాను,
నా సన్నిధి ఇంకా నీలో ఉంది, నీకు కొంత సమయం ఇస్తున్నాను, నువ్వేం చేయాలంటున్నాడు? పశ్చాత్తాపడమంటున్నాడు. అంటే ఆ పాపములో జీవించుచుండగా కూడా ఇంకా ఆయన సన్నిధి ఉందా లేదా? ఇంకా ఆయన కుడిహస్తంతో పట్టుకున్నాడా లేదా? బట్ కెన్ యూ బిలీవ్? అంటే ఇంకా ఆ పాపములో ఇంకా పొంచి ఉంటుండగా దేవుడు ఆ సంఘాన్ని ఎలా చూస్తున్నాడంట? నీతిమంతులుగానే చూస్తున్నాడు, పరిశుద్ధులుగానే చూస్తున్నాడు. వాళ్ళ పేర్లు ఏమన్నా జీవగ్రంథం నుంచి తీసివేశాడా? తీసివేయలే. సింహాసనమును మరి ఆ యొక్క జీవకిరీటం తీసివేశాడా? అంటే కృప ఎంత విస్తారమైంది, జీర్ణించుకోగలవా? ఇట్స్ ఇంపాసిబుల్. అందుకే అంటాడు దావీదు, ఆయన కృప అంట ఆకాశము కంటే ఎత్తైనదంట. ఈజ్ హైయర్ దాన్ హెవెన్స్, యూ కెనాట్ డైజెస్ట్. మరి ఇంత కృప ఇచ్చిన దేవుడు ఆ సమయంలో పశ్చాత్తాపడి మరి ఆ పాపాన్ని విడిచిపెట్టకపోతే ఎలా జరుగుతుందో అది కూడా 7 సంఘాలకి ఆయన బోధించాడు. అందుకే అంటాడు విన్న మాట. అంటే ఈ రక్షణ అనేది ఎంత గొప్పది. కెన్ యూ బిలీవ్ దట్ వీ కెన్? అంటే ఆయన కుమారుని ఇచ్చిన తర్వాత రక్షణ ఇంత గొప్పదా? ఈ సాల్వేషన్ సో పవర్ఫుల్. మనము కూడా అనేక సార్లు మన కష్టాలు బాధలను బట్టి మనము కూడా మనల్ని మనం తగ్గించుకుంటాం. కరెక్టే, తగ్గించుకోవాలా. ఒక రకంగా తగ్గింపు అంటే ఏంటో తెలుసా? నీకున్న దాన్ని ఒప్పుకోవడమే తగ్గింపు. దేవుడు కృప నీకు ఇచ్చాడని అప్పుడప్పుడు నీ కలిగిన స్థాయిని, నీ స్థానాన్ని నువ్వు తెలుసుకొని మరి దేవుడికి వందనాలు చెల్లించాలా. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త. అందరూ మరి విశేష జాగ్రత్త అనండి. సో ఒకసారి రక్షింపడిపోయాం అంతే, ఇంకా వేరే వాళ్ళు రక్షింపడాలనడం కాదనమాట. ఇక్కడ ఉన్న రక్షణే కొట్టుకుపోకుండా మరి ఎందుకంటే చూద్దాం 2వ వచనం, దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. దేవదూతలకు అంత కృప లేదు, మనము దేవుని వాక్యంలో చూస్తాం. అందుకే అంటాడు నీ బాల్యమునందే జ్ఞాపకం చేసుకో. నీకు అన్నీ బాగున్నప్పుడు ఈ గొప్ప రక్షణను మరి పట్టుదలతో శ్రద్ధగా గట్టిగా పట్టుకో అని చెప్తున్నాడు. సో రక్షణ ఎంత గొప్పదో ఆ ధనవంతుడికి తెలిసింది నరకంలో. ఈ డబ్బే సమస్తం అనుకున్నాను. సాల్వేషన్ ఈజ్ వెరీ పవర్ఫుల్, యూ క్యాన్ కంపేర్ ఇట్ విత్ ఎనీథింగ్. అందరూ చెప్పండి, రక్షణని దేనితోటి పోల్చలేము. ఓకే, దేవుడు ఇస్తాడు, బ్లెస్ చేస్తాడు, హీ విల్ గివ్ యూ ఆల్ థింగ్స్, బట్ యూ కెనాట్ కంపేర్ ఎనీథింగ్ విత్ సాల్వేషన్. ఇట్స్ టూ పవర్ఫుల్. యేసు అంగీకరించిన మీరు ఈ రోజు వాక్యం వింటున్న మీరు ఎంత ధన్యులో మీకు తెలియదు. యూ డోంట్ నో హౌ బ్లెస్డ్ యు ఆర్. అలాగని అబ్రహాము మరి గొప్ప ధనికుడైన పరలోక రాజ్యమును పునాదుల కొరకు నిలబడ్డాడు. ఆ గొప్ప ధనికుడు అబ్రహాం. గాడ్ డిడ్ లైక్ దాట్. అబ్రహాం అది సాధారణంగా అసాధ్యం అంట. దేవునిలో నిలకడగా ఉంటే ఆ ధనికుడు కూడా పరలోకం వెళ్ళడము సాధ్యము. ఇట్స్ పాసిబుల్. మరి ఈ దూతలు చూస్తే కొన్ని దయ్యాలు ఏంటంట ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాయి. అట్లా ఏం చేశాడంట దేవుడు? సంకెళ్లతో బంధించేశాడంట. జూడ్ తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను. ప్రధానత్వము, దెర్ ఈస్ ఎ పొజిషన్, స్థానము అనండి. యునో ఎవ్రీబడి హ్యాస్ ఎ పొజిషన్. నువ్వు ఈ భూమి మీద పుట్టావా, నీకు ఒక స్థానం ఉంది. సెకండ్ పొజిషన్కి నీ భూమిలోకం ఉండే జీవితం నీకు సెకండ్ పొజిషన్ ఇస్తుంది. నిత్యత్వంలో ఉండే పొజిషన్ ఇది టెంపరీ, అది నిత్యత్వం. అలాగే యూనో ఈ ఫస్ట్ పొజిషన్ దూతలకి ఇవ్వబడ్డాయంట. అసలు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఏదన్నా తప్పు చేస్తేనే వెళ్ళి నా ఆజ్ఞ ప్రకారమే నేను నా దగ్గరికి వచ్చి చూడండి. యోబుని డైరెక్ట్గా అటాక్ చేసిందా తప్పుంటే, లేకపోతే దేవుడు పర్మిట్ చేసిందా అది అటాక్ చేసిందా? ద డెవిల్ కెనాట్ అటాక్ యూ. ఒక కంచె ఉంటుంది అనమాట. మన వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు నొసటి మీద ముద్ర అక్కడ చిప్పు అని. అది చూసి మనం సాధారణంగా ఏళ్ళ చిప్పు చేస్తారు, మనిషి కొంచెం ఆలోచిస్తాడు. అలా ఉండదు. నువ్వు యేసును నమ్ముకున్న వెంటనే నీ నొసటి మీద ముద్ర ఉంటుంది. ప్రధానత్వం ఇచ్చాడంట, పొజిషన్స్. లూసిఫర్కి ఒక పొజిషన్ ఇచ్చాడా లేదా? ఎస్, హీ గాట్ ఎ పొజిషన్. కొన్ని వెయిట్ చేయవు, కంచె వేశాడు. మరి యోబులో ఎందుకంటే ఆయన ఏం చూసేవాడు? హృదయ అంతరంద్రియములు. ఆ కంచె వేసినప్పుడు అతని హృదయంలో ఒక గర్వం పెరిగిపోయింది. ఏంటంట, నేను చాలా నీతిమంతుడిని, నేను పర్ఫెక్ట్, ఏదైనా తప్పు చేస్తే నాకు ఎందుకు ఇలా చేశాడు దేవుడు, నేను పర్ఫెక్ట్ కదా అని ఆలోచించుకుంటున్నాడు అనమాట మైండ్లో. సో ఎక్కడో అతనిలో ఆ స్వనీతి అనేది పెరిగిపోయింది. ప్రైడ్ అంటారు దాన్ని. ఏమంటారు? ప్రైడ్. చూడండి, యేసయ్యనే గద్దించాడు పేతురు పట్టుకొని, తప్పు నాయన నువ్వు అలా అనకూడదు. సో హీ సేస్, వద్దు అలా అనకూడదు, అది నీకు దూరమవును గాక అని గద్దిస్తాడు. ఆయన ఎవరు? హూ ఈజ్ హీ? సమస్తము ఆయన కొరకు, ఆయన ద్వారా చేయబడ్డాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆయన నమ్మలేదంట. బయట ఆయన్ని చంపుదామని చూస్తున్నారని ఆయన ఇంట్లో ఉంటాడు, రహస్యంగా వెళ్తూ ఉంటాడు. అప్పుడు దాకా అద్భుతాలన్నీ తర్వాత చెప్పొద్దు అంటాడు. సో ఆయన అంటారు, ఎందుకు అలాగంటున్నావు, నువ్వు వెళ్ళి చెప్పుకోవాలా, ఇంత గొప్ప కార్యాలు చేసే నువ్వు ఇక్కడ దాక్కు, ఇలా ఇంట్లో ఉంటే అలాగా. ఆయన తెలీదా లాజిక్? నీ లాజిక్ కోసం కావాలా? తన ఇంటి వారు కూడా ఆయన అంటే తెలుసు ఆయన దేవుని కుమారుడని, అద్భుతాలు ఏది చేస్తాడని. కానీ దే డోంట్ నో ఎట్ హైయర్ లెవెల్. ఇజ్రాయేల్ కూడా అంతే. ఆయన ఒక ప్రవక్త అనుకున్నారు. ఆయన కావాలని సబ్బాత్ దినాన్ని ఉల్లంఘించాడు. ఎందుకు? ఆ సబ్బాత్ దినం కంటే నేనే గొప్పోడిని, ఆ పాపాలు నేను క్షమిస్తున్నా అన్నాడు. ఎవరైనా పాపాలు క్షమించడానికి ఆ స్త్రీని, అమ్మ నువ్వు వెళ్ళిపోయి పాపాలు క్షమిస్తున్నాడు. ఎవరైనా పాపాలు క్షమించేవాడు దేవుడు కదా. ఆ మరీ కడుపును పుట్టి నువ్వు వచ్చి ఏంటి నువ్వు పాపాలు క్షమిస్తున్నావు అంటావు. అందుకే ఎప్పుడూ కూడా మన దేవుడిని మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళి ఆయన తెలుసుకోవాలా. గాడ్ వాంట్స్ టు రివీల్ హిస్ గ్లోరీ అట్ అ హైయర్ లెవెల్ ఇన్ అవర్ లైఫ్స్.
మరి ఈ దూతలు ఇష్టం వచ్చినట్టు చేసేవు, అక్కడికి వచ్చాయి, ఇదిగో నీ కుమారుడు ఇలాగ నువ్వు అలా చేసావు ఇలా చేసావు. ఆయనకి ఇమోషన్స్ ఉన్నాయి, హీ హ్యాస్ ఇమోషన్స్, హీ హ్యాస్ ఫీలింగ్స్, బట్ హీఈస్ నాట్ లైక్ యూ అండ్ మీ. అక్కడ యోబు చేసే పొరపాటు తెలుసు. అందుకని యోబుని శుభ్రం చేయడానికి, యోబుని కొత్త స్థాయికి తీసుకెళ్ళడానికి, అతను నీతిమంతుడు, అతనిలో ఇదొక్కటి ఉంది, ఇదొక్కటి బాగు చేయడానికి పేతురుని అంటాడు, పేతురు నువ్వు ఇప్పుడు నిన్ను ఎవరికి అప్పగిస్తున్నాను, ఏం చేస్తున్నాడు, తర్వాత నువ్వు తెలుసుకుంటావు, నీ పొరపాటు నువ్వు తెలుసుకుంటావు, నువ్వు తగ్గించుకుంటావు, ఆ తర్వాత నువ్వు బండగా మారిపోతున్నావు, నీ పిలుపు అలాగే ఉంటావు. సో గాడ్ అలౌడ్ దట్. తర్వాత ఇలా జరిగిన తర్వాత నువ్వు నిలబడతావు, నువ్వు అనేకుల్ని ఆదరిస్తావు. సో దిస్ డెవిల్స్ కెనాట్ కమ్ లైక్ దట్. అది ఏది పడితే చేసేలేవు, వెళ్ళు, అది కూడా లిమిట్. ప్రాణాన్ని ముట్టుకోవద్దు అన్నాడు. ఏం ముట్టుకోవద్దు అన్నాడు? ప్రాణాన్ని ముట్టుకోవద్దు అన్నాడు. అందుకే జ్ఞానం కావాలి. ఏం కావాలంట? విజ్డమ్. అందుకే రక్షణ కావాలి, అందుకే నీకు దేవుడు కావాలి. అది కూడా మర్మం. గాడ్ ఈజ్ ఎ మిస్టరీ, ద డెవిల్ ఈజ్ ఆల్సో మిస్టరీ. వాడిది ఒక రాజ్యము, మన దేవుడిది ఒక రాజ్యం. వాడి గురించి మనం తెలుసుకోవాలి. సో యూ కెన్ ఆపరేట్. హీ కెనాట్ కమ్ డైరెక్ట్లీ అండ్ అటాక్ యూ, హీ కెనాట్ కిల్ యూ. సాధారణంగా భయం వేస్తుంది, ఎవరికి ఏదో జరిగితే, మాకు జరిగింది, మాకు అక్కడ యాక్సిడెంట్ అయింది, దేవుడు నీ చుట్టూ కంచె వేస్తే భూలోకం అందరికి నష్టాలు జరిగి నీ ఒక్కడికి లాభం కలగదు. యూ డోంట్ నీడ్ టు కంపేర్ విత్ ఎనీబడీ ఎల్స్. అందరికీ జరుగుతుందని నువ్వు కంగారు పడవలసిన పని లేదు. అందుకే రక్షణ ఎందుకు గొప్పదో తెలుసా? ఆయన కింద భాగాలకు వెళ్ళి, ఎంత కిందకి వెళ్ళాడో తెలుసా? కిందకి వెళ్ళి ఎంత ఘోరమైన చెర అయినా సరే, చెరను ఏం చేశాడంట? సో వాట్ ఎవర్ యువర్ సిచ్యువేషన్ ఈస్, అవమానమా, నింద, పొరపాటు చేసావా, పాపమా, God is going to catch it and bring you out with gifts. వరాలతో బయటకు వస్తామంట. ఇఫ్ యూ క్యాన్ హోల్డ్ ఆన్, నీవు అవమానపరచబడకుండా అదే విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే, ఆ చెరలోంచి చెరగా పట్టుబడి వరాలతో బయటకు వస్తామంట. ఎంత గొప్ప రక్షణ! Jesus today, what is that yoke of sin? నీ సామర్థ్యంలోకి ఎదగడానికి మాకు ఇబ్బందిగా ఉందో, ఈరోజు ఆ కాడిని విరగొట్టండి. కోపం అనే కాడేయా అయ్యా, ఇదిగో ప్రార్థన చేయలేని దుస్థితి అయ్యా, దేని విషయమై నేను నీ సామర్థ్యంలోకి ఎదలేకపోతున్నాను, ఈరోజు అయ్యా ప్రార్థించలేకపోతున్నాను, ఉపవాసం ఉండలేకపోతున్నాను, సువార్తను ప్రకటించలేకపోతున్నాను, పని చేయలేకపోతున్నాను, భార్య బిడ్డలను పోషించుకోలేకపోతున్నాను, అయ్యా ఆ పాపం అనే కాడిని ఇప్పుడే విరగొట్టండి, వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. లార్డ్ సెట్ దెమ్ ఫ్రీ. నీ రాజ్యములోకి ఇంకా బలముగా తీసుకువెళ్ళమని నజరేయుడు అనే నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.